హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో రహస్యాలు గురించి మాట్లాడుకుందాం. కొంతమంది చాలా చాలా సీక్రెటివ్‌గా ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ నోట్లో ఏది కూడా ఉండదు. అన్నీ బడబడా అని అన్నీ మాట్లాడేస్తారు. అన్నీ చెప్పేస్తారు. మై లైఫ్ లైక్ ఎ ఓపెన్ బుక్. నా లైఫ్‌లో సీక్రెట్స్ ఏమీ లేవు అని అన్నీ కూడా అందరికి చెప్పేస్తూ ఉంటారు. ఈ 2 కూడా తప్పే. ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మన లైఫ్‌లో, మన పర్సనల్ లైఫ్ గురించి ఎంతవరకు అవుతుంది, అంతవరకు సీక్రెట్స్‌ని దాచుకోవడం అనేది లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇప్పుడు మీరు స్ట్రగల్ చేస్తూ ఉండొచ్చు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఆహ్, ఆహ్, మారుతుంది, ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు, పబ్లిక్ ఫిగర్ అవుతారు, సెలబ్రిటీ అవుతారు అనేది ఎవ్వరికీ కూడా తెలిసి ఉండదు. సో, ఇప్పుడు నుంచి మీరు మీ లైఫ్ గురించి అన్నీ చెప్పేసుకుంటూ వచ్చారు అంటే, మీరు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మీరు ఆహ్, చాలా మందికి మీ పరిచయం అవుతుంది. అప్పుడు మీ లైఫ్‌లో ఉన్న సీక్రెటివ్ పర్సనల్ స్పేస్ అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, పర్సనల్ లైఫ్‌ని ఎంతైతే అంత సీక్రెటివ్‌గా పెట్టుకోవడం మీకు చాలా చాలా మంచిది. మీరెక్కడికి వెళ్తారు? మీ చాయిసెస్ ఏంటి? మీరు ఏం మాట్లాడతారు? మీరు లైఫ్‌లో ఏం చేస్తున్నారు? మీ మైండ్‌సెట్ ఏంటి? మీ చాయిసెస్ ఏంటి? మీ లైఫ్స్ గోల్స్ ఏంటి? ప్లాన్స్ ఏంటి? మీ ఇల్లెక్కడ ఉంది? మీరెంత సంపాదిస్తున్నారు? మీ సంబంధికులెవరు? అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరు? ఇవన్నీ కూడా ఎంతవుతుంది అంత సీక్రెటివ్‌గా పెట్టుకోవడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో హోమ్ టూర్ అని గాని, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చాలా ఎక్స్‌పోజర్స్ అనేది చేస్తూ ఉంటారు. దాని గురించే వీడియోస్ అంతా చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఒక ప్రొఫెషన్‌గాను అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక తమిళ్ మూవీలో ఇలాగే చూస్తూ ఉంటే ఆ సీనొచ్చింది. ఆ సీన్ చూసాను. అప్పుడు ఇంట్లో దొంగతనం చేసుంటారు దొంగోడు. అప్పుడు ఆహ్, జడ్జి అడుగుతూ ఉంటారు. "నువ్వెలా దొంగతనం చేశావు?" అంటే, ఈ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లో వాళ్ళు ఎప్పుడు లేస్తారు, అప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి కూడా అప్‌డేట్ చేస్తారు. అండ్ వాళ్ళు టూర్ వెళ్తున్నాము, మనం లాక్ చేసాము, మనం ఇన్ని రోజులు ఇంటికి రాము. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో మనం వాళ్ళు అంతా పెడుతున్నారు కాబట్టి, నేను వాళ్ళ ఇంట్లో ఇంత ఎక్కడెక్కడ ఏముంది? నేనెలా దొంగతనం చేయొచ్చు? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి నాకు ఈజీ అయింది. అందుకే దొంగతనం చేశాను అని చెప్తూ ఉంటారు. ఆ సీన్ చూసినప్పుడు నేను సీన్ చూసి అప్పుడు ఓకే. మన పర్సనల్ లైఫ్ గురించి ఇలా బయటకు పెట్టకూడదు అనేది కొంచెం తెలుసుకున్నాను. కానీ స్పిరిచ్యువల్‌గా ఎదుగుతూ, ఎదుగుతూ మన లైఫ్‌లో చూసిన ఆ పాయింట్స్ అన్నీ కూడా ఆ డాట్స్ అంతా అలా అలా కనెక్ట్ అవుతుంది. సో, మనం నేర్చుకోవడానికి ఇంకా డీప్ వెళ్ళడానికి గానీ, మన లెసన్స్ నేర్చుకోవడానికి గానీ, మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేనెక్కడికైనా వెళ్ళొచ్చానంటే, వెళ్ళొచ్చిన ఎన్నో రోజుల తర్వాత అక్కడ అయిన ఒక ఇన్సిడెంట్స్ కానీ, అనుభవాలు గానీ షేర్ చేసుకుంటాను గానీ, నేను వెళ్ళే ముందే నేనిక్కడ వెళ్తున్నాను అవన్నీ కూడా నేను ఈ వీడియోస్‌లో కూడా చెప్పను. బయట కూడా ఎవరికీ చెప్పను ఆల్‌మోస్ట్. వెళ్ళొచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్ప ఇంకెవరికీ బయట తెలిసుండదు ఆల్‌మోస్ట్. పాతకాలంలో రాజా, మహారాజు వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసేవారు. ఎందుకంటే, వాళ్ళు చాలా ధనవంతులు, రాజ్యాలుంటాయి. చాలా ఫేము, ఫ్యామిలీ, రాయల్టీ ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి, చాలా పాత మూవీస్‌లో, రాజుల మూవీస్‌లో చూస్తే మీరు ఆహ్, ఆహ్, ఎవరైనా దాడి చేశారు అన్నప్పుడు వాళ్ళ ఒక రూమ్ నుంచి సీక్రెటివ్ డోర్స్ కూడా పెట్టుకొని ఉంటారు. ఎవరైనా దాడి చేసినప్పుడు ఆ డోర్స్ నుంచి వాళ్ళు సేఫ్ అవ్వడానికి కూడా. సో, ఇలాంటి సీక్రెట్స్ అనేది రాజా, మహారాజుల కాలంలో వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అనేది చాలా ఉండేది.
అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్ప ఇంకెవ్వరికీ చెప్పేవారు కాదు. అండ్ చాలా చాలా ఆప్తులు, చాలా సీక్రెటివ్ పర్సనల్ టీమ్ అనేవారు ఉండేవారు. అలాంటి ఆప్తులు మంత్రివర్గం కావచ్చు, అలాంటి చాలా సీక్రెటివ్ కొంతమంది మాత్రమే ఉన్నవారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సీక్రెట్స్ అనేది తెలిసుండేది. తన రాజ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టైనా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కాపాడేవారు. ప్రాణం పోయే టైం వచ్చినా కూడా వీళ్ళ నోటి నుంచి ఒక్క రహస్యం కూడా బయట పెట్టేవారు కాదు. అలాంటి వారు ఉండేవారు. అండ్ ఆ సీక్రెట్స్ ఏవైనా బయట పెట్టేస్తే వాళ్ళని ద్రోహులు అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష వేయడం గాను, రాజ్య బహిష్కరణ చేయడం గాను అలాంటివన్నీ చేసేవారు. అది వాళ్ళకి చాలా పెద్ద అవమానం. నేను దేశద్రోహి అనిపించుకోవడం కంటే చచ్చిపోతాను గానీ నా నోరు తెరవను అనే అంతగా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేసేవారు వీళ్ళందరూ కూడా. సో, ఈ కాలానికి అది తీసుకుంటే మిలిటరీ. ఇప్పుడు మిలిటరీ వాళ్ళే మన దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి మిలిటరీ సీక్రెట్స్ ఇప్పుడు మన యోధులు వేరే దేశం వాళ్ళకి అక్కడ లాక్ అయిపోయారు అంటే మన సీక్రెట్స్‌ని బయట పెట్టడానికి వాళ్ళ నోటిని తెరచడానికి చాలా టార్చర్ పెట్టడం గాని, ఎమోషనల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్ అన్నీ కూడా చేసి వాళ్ళ నోటు తెరిపించడానికి మన దేశ సీక్రెట్స్‌ని ఆహ్, తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. ఇప్పటికి కూడా అలాంటి యోధులున్నారు. ప్రాణం పోయినా గూడా అలాంటి సీక్రెట్స్ అనేది చెప్పరు ఆల్‌మోస్ట్. రాజ్యం అనే విషయంలో సీక్రెట్స్ అనేవి ఇలా ఉండేది. నెక్స్ట్ వచ్చి దంపతుల మధ్య. నేను చెప్తున్నది భార్యాభర్తల మధ్య మాత్రమే. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి లవర్స్ మధ్య గానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య అంతగా ఉండదు. పెళ్ళైన తర్వాత దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య అనేది సీక్రెట్స్ అనేది మీరు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే మీకు అంత మంచి. భార్యాభర్తల లైఫ్ అనేది వాళ్ళ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, గొడవలు కావచ్చు, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, ఏదైనా గూడా 4 గోడల మధ్య ఎంత మంచిగా వాళ్ళ మధ్య మాత్రమే పెట్టుకుంటే వాళ్ళ దాంపత్యానికి అది అంత మంచిది. పిల్లల్ని కూడా అక్కడ మూడో వ్యక్తిగానే చూడాలి. పిల్లల మధ్య కూడా భార్యాభర్తల మధ్య గొడవ ఉంది అంటే అది పిల్లల వరకు తీసుకొని వెళ్ళకూడదు. పిల్లల ముందు ఎప్పుడు భార్యాభర్తలు గొడవ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన హ్యాపీ మూమెంట్సే మనం పిల్లలు చూసేటట్టుగానే చూపించుకోవాలి ఎప్పుడు కూడా భార్యాభర్తలు. లేదంటే తల్లి, తండ్రి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో, అలాంటి పార్ట్నర్స్‌నే పిల్లలు కూడా అట్రాక్ట్ చేస్తారు. మనం ఏం చూస్తూ పెరుగుతామో, మనం భార్య భర్తలంటే ఇలా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ కపుల్స్ ఉంటే మా అమ్మ నాన్నలా హ్యాపీ కపుల్స్ ఉండాలి అని అలాంటి పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడు గూడా గొడవ చేస్తూ ఉండేవారంటే, భార్యాభర్తలంటే ఎప్పుడు గొడవ చేసేవాళ్ళు. నేను కూడా అలాంటి పార్ట్నర్‌నే అట్రాక్ట్ చేయాలి అని అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో, కాబట్టి మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటే అది పిల్లల మధ్య ఎంత చూపించాలో అంతే చూపించండి. మీ ఆప్యాయత ఆహ్, ఒకరికొకరు ఎంత తోడుగా నిలబడుతున్నారు, ప్రాబ్లమ్స్‌లో ఎలా ఆహ్, తోడుగా నిలబడి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఫైనాన్షియల్ కావచ్చు, ఇన్ ఇంటి విషయంలో కావచ్చు, పిల్లల లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. ఏదైనా గానీ అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విషయం అనేది మీ ప్రేమ, ఆప్యాయత, స్నేహం అనేది పిల్లలకి చూపించండి గానీ, మీ గొడవలు, కపుల్స్ మధ్య ఉండే సరసాలు అవన్నీ కూడా పిల్లల ముందు ఉండకూడదు. మీ పిల్లల కోసం మీ ఒక పర్సనల్ లైఫ్‌ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ అనేది ఎంత మెయింటైన్ చేస్తూ పోతే కపుల్స్ మధ్య ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం
రోజు రోజుకి, మంత్ నుంచి మంత్‌కి, ఇయర్ నుంచి ఇయర్‌కి నమ్మకం అనేది స్ట్రాంగ్ అవుతూ పోతుంది. ఎప్పుడు నమ్మకం అనేది స్ట్రాంగ్ అవుతూ పోతుందో, అప్పుడు ప్రతి ఒక్క విషయం డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాము. దాని నుంచి ప్రేమ అనేది ఇంకా గాఢమవుతుంది. వాళ్ళు భార్యాభర్త మనం ఇద్దరి నుంచి ఒక్కరయ్యే ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళ దాంపత్యం కలకాలం సాక్షాత్ పార్వతి పరమేశ్వరుల్లా ఉంటారు వాళ్ళు. వాళ్ళ బాడీకి ఏజ్ అయ్యుంటుంది గానీ, వాళ్ళ దాంపత్యంలో ఎలాంటి ఆహ్, కొత్తదనం ఉంటుంది ఎప్పుడు కూడా. వయస్సైన తర్వాత కూడా న్యూ మ్యారీడ్ కపుల్‌లా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మధ్య స్నేహం అనేది బిల్డ్ అవుతుంది. కపుల్స్ మధ్య ప్రేమంతో స్నేహం కూడా, ఫ్రెండ్‌షిప్ కూడా ఎంత గాఢంగా బిల్డ్ అయితే దాంపత్యంలో చాలా చాలా మంచిది. లాంగ్ లైఫ్ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు బతకడానికి, లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దంపతుల మధ్య ప్రేమతో పాటు స్నేహం, ఫ్రెండ్‌షిప్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా ఒకరి గురించి ఒకరికి ప్రతి ఒక్కటి విషయం హ్మ్, మొత్తం ఎవ్వరికైనా మన గురించి తెలుసు అనేది ఎవరైనా ఉంటే భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి మాత్రమే తెలిసుంటుంది. కాబట్టి మన పేరెంట్స్‌కి గాని, మనతో పుట్టిన వాళ్ళకి గానీ, మన క్లోజ్ ఫ్రెండ్స్‌కి కానీ, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎన్నో వర్షాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా మన గురించి, మన సీక్రెట్స్ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య ఏ సీక్రెట్స్ కూడా మీరు చెప్పినా, చెప్పకపోయినా ఏది కూడా దాచుకొని ఉండలేరు. ప్రతి ఒక్కటి కూడా సీక్రెట్స్ అనేది భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి అన్నీ తెలిసిపోతుంది. మీరు చెప్పినా, చెప్పకపోయినా. కాబట్టి భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ మెయింటైన్ చేసేది అనేది మీ దాంపత్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా బతకడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా హ్యాపీగా బతకొచ్చు అలాంటి కపుల్స్. ఇలాంటి కపుల్స్ ఎప్పుడు ఆధ్యాత్మంగా ఇద్దరు కూడా అట్ ఎ టైమ్ మెడిటేషన్ చేస్తూ సత్య, న్యాయ, నీతి, ధర్మంగా దారిలో వెళ్ళి నిజాయితీగా బతికితే అలాంటి వాళ్ళ కాపురం, అలాంటి కపుల్స్‌ని సాక్షాత్ పార్వతి పరమేశ్వరులకి పోలుస్తారు. ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా లాంగ్ లైఫ్ వయస్సైన దంపతులు ఎవరైనా ఫంక్షన్స్‌కొస్తే ఆహ్, చా వీళ్ళ దాంపత్యం సాక్షాత్ పార్వతి పరమేశ్వరుల్లా ఉంది అని జనాలు కూడా వాళ్ళ నోట్లో అదే పలుకుతారు. అలాంటి ఒక దాంపత్యం అయ్యుంటుంది ఇలాంటి కపుల్స్‌ది. అండ్ ఇ ఎప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా! వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మా దాంపత్యం కూడా మీలాగే ఉండాలి అని ఆశీర్వాదం చేయండి అంటారు. అలా ఎవరు ఆధ్యాత్మంగా ఇంత హ్యాపీగా పె దాంపత్యాన్ని సాగించి ఉంటారో, అలాంటి వాళ్ళ ఆశీర్వాదం అనేది కొత్త దంపతులకి వాళ్ళలాగే బతకడానికి కూడా వాళ్ళ ఆశీర్వాదం అనేది హెల్ప్ చేస్తుంది. అది వర్క్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మీ మధ్యన గొడవ ఉన్నా, సరసం ఉన్న, విరసం ఉన్న, వాటెవర్ ఏదున్నా అది 4 గోడల మధ్యమే కూర్చొని సాల్వ్ చేసుకోండి. అండ్ మీ హ్యాపీయెస్ట్ మూమెంట్‌లలో మీరున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ దాటుకొని మీ మధ్య ప్రేమ, స్నేహం అనేది గాఢంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు కపుల్స్ అన్నప్పుడు, ఆ హ్యాపీనెస్‌ని కూడా బయట చూపించుకోకండి. ఎందుకంటే ఇలాంటి కపుల్స్‌కి దృష్టి తగిలే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అది బయట నుంచే తగలాలి అనేది కూడా ఏమీ లేదు. ఫ్యామిలీలోనే ఇప్పుడు అక్క చెల్లులు, అన్న తమ్ముళ్ళు చాలా జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. చాలా కపుల్స్ ఉంటారు అనుకోండి. కొంతమంది ఎప్పుడు కూడా గొడవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య అండర్‌స్టాండింగ్ అనేది ఉండదు. కొంతమంది చాలా హ్యాపీగా క్లోజ్‌నెస్‌లా ఉంటారు అనుకోండి. ఆ గొడవ చేసే కపుల్స్ వాళ్ళ దృష్టి కూడా మనం హ్యాపీగా లేదు. వీళ్ళున్నారు. వీళ్ళు కూడా ఇలాగే అయిపోవాలి అనే వాళ్ళ చెడు దృష్టి తాకే ఛాన్సెస్ చాలా ఉంటుంది కాబట్టి, మీరు చాలా హ్యాపీగా ఉన్నా కూడా అది కూడా మీ 4 గోడల మధ్యనే పెట్టుకోండి. గొడవ ఉంటే కూర్చొని మీరే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. కానీ బయట ఎవ్వరి దగ్గర కూడా మీ గొడవ గాని, హ్యాపీ మూమెంట్స్‌ని గాని ఏది కూడా చూపించుకోకండి. అది మీ దాంపత్యానికి చాలా చాలా ముఖ్యం. దాంపత్యంలో ఎంత సీక్రెటివ్‌గా ఉంటే మీకు
అంత మంచిది. సో, నెక్స్ట్ ఆధ్యాత్మంలో. ఆధ్యాత్మంలో పెరుగుతూ ఏమవుతుంది, మన చక్రాస్ అంతా యాక్టివేట్ అవుతూ థ్రోట్ చక్ర వరకు మనం ఎప్పుడు వచ్చి థ్రోట్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. రహస్యాల్ని దాచుకోవడం అనేది అలవాటైపోతుంది. దానికంటే ముందు నాకు కూడా సీక్రెట్స్ అనేది ఏది దాచుకునేదాన్ని గాదు. ఏదున్నా కూడా బయటకి అంతలా చెప్పేసేదాన్ని. బట్ ఆధ్యాత్మంగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఎ ఫస్ట్ అయితే మాట్లాడేదాన్ని. అంత ఎక్కువ మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఎంతైతే తక్కువ మాట్లాడడం అలవాటైపోయింది నాకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ చేస్తున్న తప్పులేంటి? దీనికి వాళ్ళు ఎలా ఏం నేర్చుకుంటే, ఏ తప్పుని వాళ్ళు సరిచేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనేది క్లియర్‌గా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ నిజాలు చెప్పినా మన వాళ్ళే ఆ నిజాన్ని తట్టుకోలేరు. నేనేం చేసినా తప్పంటావు, తిద్దుకో అంటావు, నేర్చుకో అంటావు అని మన మీదే గొడవకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మనకి హర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మాటలు అనేది చాలా తక్కువైపోతుంది. ఆధ్యాత్మంలో ఎదిగే పె ప ఆహ్, అలాంటి వ్యక్తులకి. ఈవెన్ ఆధ్యాత్మంలో మనకి మన గురించే ఎన్నో సీక్రెట్స్ తెలుస్తూ ఉంటుంది. ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మన ఫ్యూచర్‌లో ఇలాంటి ఐడియాస్ రావడం గానీ, ఫ్యూచర్ ఎలా మారుతుంది అనేది మనకి తెలుస్తూ పోతుంది. మన గురించి ఎంత నోరు మూసుకొని ఉంటే, మన నోటికి జిప్ వేసుకొని, చెవులు ఎప్పుడు కూడా తెరిచి ఉండాలి. జ్ఞానం అనేది ఎప్పుడు కూడా అబ్జార్బ్ చేస్తూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. ఎంతైతే అంత మన నోరుకి జిప్ వేసుకొని సైలెంట్‌గా ఉంటామో, మనకి చాలా చాలా మంచిది. ఆధ్యాత్మంగా ఎదుగుతూ మన థ్రోట్ చక్ర బ్యాలెన్స్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మాటలు అనేది తక్కువ చేసేస్తాము. వినయ విధేయతంగా మాట్లాడడం గానీ, ఎంత తక్కువైతే మితంగా మాట్లాడడం కూడా అలవాటైపోతుంది. ఈవెన్ ప్రొఫెషనల్ ఎథిక్స్ నెక్స్ట్ వచ్చి. ప్రొఫెషన్‌లో కూడా చాలా సీక్రెట్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు నేను టారో కార్డ్ రీడింగ్ చేస్తాను. నా నాతో సెషన్స్ బుక్ చేసుకుంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఈజీగా నన్ను నమ్మి చెప్పేస్తారు. వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరికీ చెప్పలేనంత సీక్రెట్స్ కూడా నా దగ్గర చెప్పుకుంటారు. బికాజ్ అది ఒక నమ్మకం. వీళ్ళతో చెప్తే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనే ఒక నమ్మకం. అండ్ ఇవన్నీ చెప్పేటప్పుడు, అటైన్‌మెంట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పేటప్పుడు మీరు వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర డిస్కస్ చేయకూడదు. వాళ్ళ సీక్రెట్స్‌ని ఇంకొకరి గురించి బయట పెట్టకూడదు అనేటట్టుగా ప్రమాణాలు కూడా చేయించుకుంటారు. కొన్ని విద్యలో. అండ్ స్పిరిచ్యువల్ విషయాల్లో వస్తే ఇది చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తారు. గురువులు దీక్షలిచ్చేటప్పుడు వాళ్ళ గురించి మీ దగ్గర వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకొని సొల్యూషన్ అంతా తెలుసుకుంటారు కదా! వాళ్ళ గురించి మీరెక్కడా కూడా డిస్కస్ చేయకూడదు. దాన్ని అలా మీరు డిస్కస్ చేస్తే మీరు నేర్చుకున్న విద్యలు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనే అంత ప్రికాషన్స్ ఇస్తూ, సూచనలిస్తూ అండ్ వార్న్ చేసి కూడా ఇలాంటి విద్యలు సీక్రెట్స్ అనేది నేర్పిస్తారు. స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ, వెరీ, వెరీ సీక్రెటివ్. సో, అది వచ్చేస్తుందండి. థ్రోట్ చక్ర వరకు మన సాధనలో థ్రోట్ చక్ర వరకు బ్యాలెన్స్ చేసేసుకున్నాము అంటే, ఆటోమేటికల్లీ ఆ సీక్రెట్స్‌ని దాచుకోవడం అనేది నార్మల్‌గా మన లైఫ్‌లో వచ్చేస్తుంది మనకి. అండ్ ఇప్పుడు డాక్టర్‌గా వాళ్ళు ఆహ్, కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ అయింది అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రమాణం తీసుకుంటారు. నా దగ్గర వచ్చే పేషెంట్స్ గురించి వాళ్ళ ఆహ్, ఒక కాయల గురించి అన్నీ కూడా వాళ్ళ సీక్రెట్స్ మనకి చెప్పినప్పుడు అది సీక్రెటివ్‌గా పెట్టుకుంటాము. మళ్ళీ దానికి సీక్రెటివ్‌గానే మనం ఆహ్, ట్రీట్ చేస్తాం గానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం ఎవరి దగ్గర కూడా మనం డిస్కస్ చెయ్యము
అని కూడా ఓత్ తీసుకుంటారు. చాలా ప్రొఫెషన్‌లో ఇలాంటి ఓత్స్ అనేది చాలా కూడా తీసుకుంటారు. కొంతమంది చాలా సీక్రెటివ్‌గా కూడా ఉంటారు. ఇంకొకరి దగ్గర డిస్కస్ చేయరు. ఆధ్యాత్మలో సీక్రెట్స్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయడానికి అవుతుంది. ఎప్పుడు ఆహ్, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు గాని ఆధ్యాత్మ సాధన చేసి త్రోట్ చక్ర వరకు వచ్చేసి త్రోట్ చక్ర బ్యాలెన్స్ చేసుకుంటారు. లిటరల్లీ వాళ్ళు రహస్యాల్ని కాపాడుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఒకరి గురించి ఇంకొకరి దగ్గర షేర్ చేసుకోరు. టారో కార్డ్ రీడింగ్ చేసేటప్పుడు నా దగ్గర చాలామంది చాలా చెప్తారు గదా! విత్ వాళ్ళ పర్మిషన్ నేను నా ఫ్రెండ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా, లేకపోతే ఎవరి దగ్గర చెప్పేటప్పుడు కూడా మీ గురించి నేను చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్ళ ఉదాహరణ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని ఉదాహరణ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకొనే ఆ ఇన్సిడెంట్స్ చెప్తాను. అండ్ వాళ్ళ పేరులు నేను ఎక్కడో కూడా మెన్షన్ చెయ్యను. ఏదున్నా కూడా నాకు వాళ్ళ గురించి వాళ్ళు వీళ్ళే, వాళ్ళ పేరిది అంత చెప్పడం అంతా నాకు నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి. అండ్ కొన్ని విషయాలు కామన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఆ విషయాలు చెప్పేటప్పుడు ఆ టాపిక్ గురించి వీడియో చేసి అవేర్‌నెస్ ఇస్తాను. దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను గానీ, ఇలాంటి వాళ్ళు నా దగ్గరొచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పుకున్నారు అని ఎక్కడ ఎవ్వరి దగ్గర కూడా నేను చెప్పను. అది స్పిరిచువాలిటీలో ఎదుగుతూ, ఎదుగుతూ వచ్చేస్తుంది. బట్ కొన్ని ఏళ్ల ముందు నేనిలా ఉండేదాన్ని కాదు. నా లైఫ్‌లో ఏమున్నా, ఏది జరిగినా ప్రతి ఒక్కటి కూడా మా ఇంట్లో ఉన్న అందరికీ కూడా తెలిసొచ్చేది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది మా ఇంట్లో కూడా ఎవరికీ తెలిసుండదు. నా స్పిరిచువల్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఎంతైతే అంత సైలెంట్‌గా ఉంటాను. నా లైఫ్‌లో నేను ఎంత బిజీగా ఉంటాను, ఎన్ని క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటాను. ఆ క్లాసెస్ నోట్స్ ఉండొచ్చు. దాంట్లో వచ్చిన ఒక లెసన్స్ అనేది అబ్జార్బ్ చేయడం గానీ, అది కాన్షియస్ మైండ్‌కి అర్థం చేసుకొని సబ్‌కాన్షియస్ మైండ్‌కి దిగడం గానీ, అది నా లైఫ్‌లో ఆ లైఫ్ స్టైల్‌ని తీసుకొని రావడం గానీ, నా ట్రాన్స్‌ఫర్మేషన్‌లోనే నేనంత బిజీగా ఉన్నాను కాబట్టి, ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు టైం ఉండదు. అంత బిజీ అయిపోయాను నా లైఫ్‌లో కాబట్టి, ఎవరి దగ్గర కూడా చెప్పుకోవడానికి టైం కూడా ఉండదు. ఇంట్రెస్ట్ కూడా లేదు. బికాజ్ ఇట్స్ ఎ ట్రస్ట్. వాళ్ళు నమ్మి వాళ్ళ గురించి నా దగ్గర చెప్పారు అన్న తర్వాత, నమ్మకం అనే ఆ పద వాల్యూ, ఆ భారం ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి, ఎప్పుడు గూడా నేను ఆ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాను. ఈవెన్ నెక్స్ట్ వచ్చి బిజినెస్‌లో. బిజినెస్ చేసేటప్పుడు కూడా మనం ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని మనం క్రియేట్ చేసాము. దాన్ని ప్రిపేర్ చేసేదెలా? దానికి ఏ ఇంగ్రీడియెంట్స్ వేస్తామో అవన్నీ కూడా ఒక సీక్రెటే. అది యజమానికి తెలిసుంటుంది. ఎవరు ఫౌండర్ అయ్యుంటారు. మ్యానుఫ్యాక్చర్ ఆహ్, దాన్ని క్రియేట్ చేసుంటారు. వాళ్ళకి తెలిసుంటుంది. బిజినెస్‌లో కూడా చాలా ఈ రాజులు పెట్టుకున్నారు గదా! అలాంటి ఆప్త టీమ్ అనేది, పర్సనల్ టీమ్ అనేది పెట్టుకొనుంటారు. అక్కడ చాలా సీక్రెటివ్‌ని చాలా నమ్మకస్తుల్ని మాత్రమే పెట్టుకొని ఉంటారు. ఏదైనా వాళ్ళతో మాత్రమే డిస్కస్ చేస్తారు. బిజినెస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లేకపోతే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళాలన్నా, ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాళ్ళ పర్సనల్ టీమ్ దగ్గర మాత్రమే మాట్లాడతారు. నెక్స్ట్ ప్రొఫెషనల్లీ నార్మల్‌గా మ్యానుఫ్యాక్చర్ టీము వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ గురించి వాడుతున్న ప్రొడక్ట్స్ ఏంటి? ఎంత వాడుతున్నారు? ఏంటి? అవన్నీ కూడా ఎప్పుడు సీక్రెటివ్‌గా పెట్టాలి. లేదంటే ఎక్కడైనా బయట చెప్పారు అంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తప్పు చేసిన తర్వాత దొరికిపోతారు కదా! దొరికిపోయిన తర్వాత లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. మన బిజినెస్ సీక్రెట్స్‌ని వీళ్ళు బయట పెట్టారు అని వాళ్ళకి ఫైన్ వేయడం గానీ, లీగల్ యాక్షన్ తీసుకొని వాటెవర్ అది ప్రొసీజర్ అనేది చేస్తారు. సో, బిజినెస్‌లో కూడా సీక్రెట్స్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్‌లో ఉంటుంది. ఆధ్యాత్మంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలిచ్చాను. సీక్రెట్స్ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది. స్టార్టింగ్‌లో నేను చెప్పాను. సీక్రెట్స్‌ని మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్‌ని మన లోపల దాచుకోవడం కూడా తప్పు. అలా అని నోరు తెరిచి అన్నీ చెప్పడం కూడా తప్పు అని. నోరు తెరిచి చెప్పడం ఎందుకు తప్పు అనేది ఆల్రెడీ చెప్పేసా.
చాలా నా గురించి నాకు మాత్రమే తెలుసు అని ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని కూడా లోపల పెట్టుకోవడం వలన, అది మన మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ చేస్తూ వస్తుంది కాబట్టి, మన గురించి చెప్పేటప్పుడు, చెప్పుకునేటప్పుడు నమ్మకానికి అర్హలైన వ్యక్తులతో మాత్రమే ఆ ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేసి, ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా మనం బయటకి రావచ్చు అనే మంచి సలహాలు ఎవరు మనకి ఇవ్వచ్చు, మన మెంటర్ ఎవరు అనేది కరెక్ట్‌గా వెతుక్కొని, అది మీ పర్సనల్ టీమ్‌లో ఉండొచ్చు, మీ అమ్మా, నాన్న అయ్యుండొచ్చు, మీ టీచర్స్ అయ్యుండొచ్చు, మీ చాలా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. లేకపోతే కొత్త పర్సన్ యాస్ ఎ గురు మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యుండొచ్చు. ఎవరైనా గానీ ట్రస్ట్ వర్తీ ఉన్నారా? నమ్మకానికి అర్హలున్నారా వాళ్ళు అని వాళ్ళ గురించి కంప్లీట్‌గా తెలుసుకొని, ఆ తర్వాత మీ ఒక పెయిన్స్‌ని గానీ, లైఫ్‌లో ఉన్న ఆహ్, ప్రాబ్లమ్స్‌ని గానీ షేర్ చేయడం అనేది చాలా నమ్మకస్తుల మధ్య మాత్రమే చెప్పుకోవడం అనేది మీకు చాలా మంచిది. అలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటకెలా రావాలి అనేది వాళ్ళు మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఎలా రావాలి అనేది. కాబట్టి అలాంటి వాళ్ళని వెతుక్కొని, అలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తూ మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఆధ్యాత్మంలో గురు అనేది పర్ఫెక్ట్‌గా మీరు ఎంచుకున్నారు అంటే అన్ని హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరెలా బయటకి రావాలి అనేది గురువులకి క్లియర్‌గా తెలిసుంటుంది కాబట్టి, గురువుని కరెక్ట్‌గా ఎంచుకోండి. ఎంచుకునే ముందు వాళ్ళ మీద సంపూర్ణంగా నమ్మకం వచ్చిన తర్వాతనే వాళ్ళని గురువుగా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా మీ గురించి ఓపెన్‌గా ఉండండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మంగా ఎదిగిన వ్యక్తులు మీ సీక్రెట్స్‌ని ఎప్పుడు కూడా వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. అండ్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరెలా బయటకి రావాలి అనే ఒక దారిని మీకు సరిగ్గా చూపిస్తారు. ఎంచుకునేటప్పుడు చాలా హుషారుగా, జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇది మీ బాధ్యత. బికాజ్ ఇది మీ లైఫ్ కాబట్టి, బాధ్యత కూడా మీ గురించి, మీ లైఫ్ గురించి మీరే తీసుకోవాల్సొస్తుంది. సో, ఈ వీడియో గురించి మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.